ఒక్కనాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్ చేస్తేనే మీరు తట్టుకోలేక చెమటలు పడుతున్నాయి, అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుంది రేవంత్ రెడ్డి అని కామెంట్ చేసిండు. నిజంగా తట్టుకుంటారా మీరు కేసీఆర్ వస్తే అసెంబ్లీకి? తమ్ముడు, అసెంబ్లీ గేటు అసెంబ్లీకి వచ్చి కాలు పెట్టగానే హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందో ప్రజలందరికీ తెలుసు. అందుకనే 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వాడుకోండు. ఏం దడ అవుతుందో, గుండెల్లో దడ వస్తుందో ఏమొస్తుందో మనకైతే తెలియదు. అసెంబ్లీకి రాని వ్యక్తి 2 సంవత్సరాల దోపిడిని జీతం తీసుకొని తింటుండు కేసీఆర్. మళ్ళీ దోసుకుంది కాక జీతం కూడా తింటున్నాడు. అసెంబ్లీకి రావద్దన్నోడు వస్తే వద్దన్నోడు ఎవడు, అది ఫస్ట్ చెప్పాలి. వీళ్ళు ఏంది తమ్మి నాకు అర్థం కాదు. వీళ్ళు పోయి ఫామ్ హౌస్లో వండుకుంటారు, వీళ్ళు వచ్చి చూపించాలి కదా తమ్మి. వచ్చి చూపిస్తే అసలు ఎవరికి గుండె హార్ట్ఫెయిల్ అవుతుంది, ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎవరికి ఏం దడ అవుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. మాకు కూడా చూడాలని మస్తు కళ్ళతో చూస్తున్నాం. కేసీఆర్ మాత్రం ఈసారి వస్తాడు, రేవంత్ రెడ్డిని మంత్రివర్గాన్ని ఇరకాట పెడతాడు అసెంబ్లీలో అనేది ఒక చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు మంత్రులు తట్టుకునే శక్తి ఉందా అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా తట్టుకునే శక్తి ఉందా? ఒకటి చెప్పనా, కేసీఆర్ అమ్మ మొగడు వచ్చినా కూడా మంత్రులను ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని టచ్ కూడా చేయలేరు. తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. మేము వారికి జవాబుదారి, తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది తప్ప కేసీఆర్ ముత్తాత వచ్చినా ఇంకెవడొచ్చినా అక్కడ అయ్యేదేం లేదు, ఒరిగిపోయేదేం లేదు. ఆ మాటలు తప్ప మేకపోతే ఏముంటుంది, మేకపోతే గంభీరం తప్ప ఆయన ఉనికి కాపాడుకోవడం తప్ప మాటలే. ఎంతసేపు ఉన్నా తుపాకీ రాముడు లాగా మాటలు మాట్లాడమే తప్ప జోకర్ లాగా మాట్లాడమని ప్రెస్ వాళ్ళ దగ్గరకు వచ్చిండు, జరసేపు మిమ్మల్ని నవ్వుపించిండు, ఇక పోయిండు. ఇక వామ్మో ఇక నేనే మొత్తం రాజకీయం చేస్తున్నా, వామ్మో నన్ను మర్చిపోలేదు జనాలని ఏదో చెప్పుకుంటున్నావు తప్ప మీరు రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనేసారు. ఎంత తక్కువ అంచనేసి ఎంత తొక్కాలని చూస్తారో అంత పైకి లేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్నారు ఆయన ప్రజల మనిషి, మీరేదో మీలాగా అధికారం కోసము దొర అహంకారం కాదు. దొరలు కాబట్టి మీరు ఈరోజు అహంకారంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చినావు, తెలంగాణ ఎవరు తెచ్చిండు, ఒక్కనే తెచ్చినావు తెలంగాణ. మీడియా జర్నలిస్టుల పాత్ర లేదా, విద్యార్థుల పాత్ర లేదా, మహిళల పాత్ర లేదా, ఉద్యోగస్తుల పాత్ర లేదా? అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణ. 5 ఉద్యోగాలు మీరు తీసుకున్నారు, ఇంట్లో దోసుకొని తిన్నారు, కరెక్ట్ కాదా? అంతెందుకు తమ్మి మేము చెప్పడం కాదు, సొంతంగా స్వయంగా తన బిడ్డనే అన్ని మన అన్న చేసిన లత్కోర్ పనులు మొత్తం అని చెప్తుంది. మా అన్న ఒక్క పని కాదు, మా అన్న దొంగల ముఠ వాసవి గ్రూప్తో కలిసి ఇన్ని 70 ఎకరాలు కబ్జా చేసిండు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉంది. రామన్న చేసింది అన్ని తప్పులే, మా సంతోష్ బావ చేసింది అన్ని తప్పులే, మా హరీష్ రావు బావ చేసింది అన్ని తప్పులే, మా సంతోష్ అన్న అన్నీ దోసుకొని తిన్నాడు. ఫ్లైట్ టికెట్లకు పైసలు కూడా లేకుంటే మేము ఇచ్చేటోళ్ళం. అలాంటిది ఇలా 700 ఎకరాలను కబ్జా చేసిండని వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ కవితమ్మకు మీరు జవాబు చెప్పి అసెంబ్లీకి రండి. ఈ బాత్రూమ్లు కడిగేటోడానికి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరి బాత్రూమ్లో కడుకుంటే వచ్చిన తప్పేందని కూడా కేటీఆర్ నిన్న చెప్తున్నాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ఒకటి చెప్పడా అంటే తెలంగాణ ప్రజలు సిరిసిల్ల నుంచి దాచుకోమని చెప్పలా. ఎవడి బాత్రూమ్ కాదు పెట్రోల్ బంక్లో పనిచేసాడట, మాకు తెలియదు. అక్కడ ఉన్న అప్పుడప్పుడు మా మదన్న చెప్తాడు, ఫ్లైట్ టికెట్లు కూడా డబ్బులు లేకపోతే చెల్ల పెళ్లికి రానికి డబ్బులు కూడా లేకపోతే అప్పుడు మేమే ఇప్పించినాం అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉండి చూసి వచ్చింది వాళ్ళు కాబట్టి. బాత్రూమ్లు అంటే ఇప్పుడు అమెరికాలో బాత్రూమ్లు అడిగిస్తున్నావా తెలియదు, నువ్వు అక్కడ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నావో తెలియదు, ఎవడి పని అటు చేసుకుంటావు అంటే మరి గోడల మీద పెయింటింగ్ వేసుకున్నావు నీకే అంతుంది అన్నప్పుడు మరి మేము అనమా? నువ్వు ఒకటంటే మేము 2 అంటాము. మీరు మరి అట్లా అంటే ఎలా ఏమంటున్నాడు ఆయన, నేను ఈడ చదువుకున్నా, నేను ఆడ చదువుకున్నా, అమెరికాలో అప్పుడు కూడా పాస్పోర్ట్ బ్రోకర్ దందనే చేసిండు కదా మీ అయ్య. ఆ అవినీతి సొమ్ముతోనే కదా అమెరికా పంపించింది మిమ్మల్ని. రేవంత్ రెడ్డికి వచ్చిన భాషతోనే మంచిగా తెలంగాణలో చదువుకుంటూ తెలంగాణలోనే ఆయన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాడు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈరోజు కంకణం కట్టుకున్నాడు. అవన్నీ చెప్పర్రా మీరు, అవన్నీ చెప్పరు. రేవంత్ రెడ్డి గారి మాటలు ఎవరితోనో పెట్టిస్తుర్రు, కులాలకు మతాలకు అతీతంగా పెట్టి తిట్టిస్తుర్రు. తిట్టనియండి. ఇప్పుడు మీ ఆనందం పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఒక రాంది కూడా వచ్చి తిడుతుంది. ఒక ఆలంటే ఓ రాజకీయాలలో ఒక కూడా రాని ఆమె వచ్చేసి ఈమె కేసీఆర్ రేవంత్ అన్న గురించి మాట్లాడుతుంది. రాజకీయం గురించి తెలుసుకొని మాట్లాడుండ్రి, రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. అంటే ఏమనుకుంటున్నారంటే మేము మాట్లాడంగానే అయిపోతాం తెలంగాణ రాష్ట్రంగా, అది కాదు. మీరు రాజకీయంగా విమర్శించండి, 100% మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. నీ బతుకు ఏ రోజైతే నువ్వు ఊరికెళ్ళి వచ్చినావు, ఊరోళ్ళని అవమానించినావో నీది అక్కడి నుంచే పతనమయ్యింది. నీకు భాషకు
నువ్వు మాట్లాడే భాషకు ఏదో మీ నాయన భాష ఇష్టపడుతున్నారని తెలంగాణ ప్రజలంగా నేను అక్క ఎప్పుడు పంది నంది కాదు నంది పంది కాదు గుర్తుపెట్టుకోకే. ఒకటి మాత్రం ఇటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఇద్దరి మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఈ భాష ఎందుకు ఈ రకంగా పొలిటికల్ లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఈ బూతు మాటలు ఎందుకు ప్రజల్లోకి ప్రజా వేదికల మీద మాట్లాడుతున్న ఒక చర్చ జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఏం చెప్తారు ప్రజలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? తమ్ముడు ఇప్పుడు ఈ భాష పరిచయం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరిగా ఇప్పుడు నిన్నొచ్చి నేను గిచ్చుతాను ఊకుంటావా? స్టార్ట్ చేసింది ఆయనను, పోయి ఆయనను అడుగురు కేసీఆర్ని, ఎందుకు భయ్యా నువ్వు ఇట్లా అంటే. కేసీఆర్ భాషను ఇష్టపడుతున్న తెలంగాణ ప్రజలంటే మరిగా ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు అంటున్నారంటే పోయి కేసీఆర్ని అడగాలి. ఈ భాష పరిచయం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా దిక్కుమాలని బుక్కి వాళ్ళని అది దళిద్రులు నిష్ఠదరిద్రులు కుక్కలు గిక్కలు నందులు పందులు అని మాట్లాడింది ఎవరు? కేసీఆరే కదా. మరి ఆయన నేర్పించిన భాషని ఆయన శిష్యులమే కదా అందరం, అందుకనే మాట్లాడుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.